మహాభారతంలో ఎన్నో కథలున్నాయి, కాని కొన్ని కథలు మనసులో అలా నిలిచిపోతాయి. అలాంటి ఒక శక్తివంతమైన ప్రతీకార గాథ గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక రాకుమారి కథ. తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం దేవుళ్లను, గురువులను, చివరికి విధిని కూడా సవాలు చేసిన కథ. ఈ కథ ఒక చాలా లోతైన ఆలోచనతో మొదలవుతుంది. బాధ మనసును మారుస్తుంది. నిజమే కదా? మనకి కలిగే బాధ మన ఆలోచనా విధానాన్ని, ప్రపంచాన్ని చూసే దృష్టిని ఒక్కోసారి శాశ్వతంగా మార్చేస్తుంది. కాని అవమానమనేది అంతకంటే చాలా శక్తివంతమైనది. అది కేవలం మనసును కాదు, మొత్తం జీవిత గమనాన్నే మార్చేస్తుంది. ఈ కథకు కేంద్రబిందువు ఇదే. ఒక సాధారణ రాకుమారి జరిగిన అవమానం వల్ల ప్రతీకార దేవతగా ఎలా మారిందో చూద్దాం. సరే, ముందుగా మనం ఆ రాకుమారిని కలుద్దాం. ఆమె పేరు అంబ, కాశీరాజ్యపు యువరాణి. ఆమె కథ మొదలైంది తన స్వయంవరంలో. హస్తినాపుర యోధుడు భీష్ముడు తన తమ్ముడి కోసం అంబను, ఆమెద్దరు చెల్లెళ్లను స్వయంవరం నుండి అపహరించుకుని వెళ్లాడు. కాని అప్పటికే అంబ శాల్వరాజుని ప్రేమించింది. ఈ విషయం భీష్ముడికి తెలిసి ఆమెను గౌరవంగా శాల్వరాజు దగ్గరకు పంపించాడు. కాని ఇంకొకరు గెలిచిన స్త్రీని పెళ్లి చేసుకోనను శాల్వరాజు ఆమెను తిరస్కరించాడు. మళ్లీ హస్తినాపురం తిరిగి వస్తే మనసులో ఇంకొకరున్నారని అక్కడ కూడా తిరస్కరించబడింది. ఆలోచించండి, ప్రేమ పోయింది, గౌరవం దెబ్బతింది, అసలు జీవితానికే అర్థం లేకుండా పోయింది. ఆమె హృదయం మొత్తం చెప్పలేని వేదనతో నిండిపోయింది. అంబ పరిస్థితిని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆ కాలంలోని సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో తెలియాలి. అప్పట్లో ఒక స్త్రీ జీవితానికి పెళ్ళే ముఖ్య ఉద్దేశం. అందరి ముందు ఒక అమ్మాయిని తిరస్కరిస్తే ఆమెకు మచ్చపడినట్టే లెక్క. వ్యక్తిగత ఇష్టాలకు, స్వేచ్ఛకు పెద్దగా విలువుండేది కాదు. ఒకరి గౌరవమనేది పూర్తిగా వారి కుటుంబం, వైవాహిక స్థితిపైనే ఆధారపడి ఉండేది. అందుకే అంబకు జరిగిన అవమానం మరణం కంటే ఘోరమైనదిగా భావించారు. ఆ తీవ్రమైన నిరాశలోనే ఆమెలో ఒక ప్రతీకార జ్వాల రగిలింది. తన ఈ దుస్థితికి కారణమైన భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. దానికోసం సహాయం వెతకడం మొదలుపెట్టింది. ఆమె సహాయం కోసం వెళ్ళింది మామూలు యోధుడి దగ్గరకు కాదు. ఆయన పేరు చెబుతేనే రాజులు గజగజ వణికిపోయేవారు. ఆయనే అజేయుడు, సాక్షాత్తు విష్ణువు అవతారమైన పరశురాముడు. బహుశా అంబకు ఉన్న చివరి మరియు అత్యంత శక్తివంతమైన ఆశాకిరణం ఆయనే. అంబ తన కథ మొత్తం చెప్పినప్పుడు, ఆమెకి జరిగిన అవమానం గురించి విన్నప్పుడు పరశురాముడికి పట్టరాని కోపం వచ్చింది. ధర్మానికి హాని కలిగింది అని ఆయన రగిలిపోయాడు. ఒక స్త్రీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దటం తన బాధ్యతగా భావించాడు. సో ఇప్పుడు జరగబోయేది కేవలం ఇద్దరు యోధుల మధ్య ఫైట్ కాదు. ఇది రెండు వేర్వేరు ధర్మసూత్రాల మధ్య జరగబోయే ఒక పెద్ద సంఘర్షణ. రెండు వైపులా ఉన్నవి గొప్ప సిద్ధాంతాలే. ఈ యుద్ధంలో అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఇద్దరూ వాళ్లు నమ్మిన ధర్మం కోసమే పోరాడుతున్నారు. ఒకవైపు గురువైన పరశురాముడు అన్యాయానికి గురైన ఒక స్త్రీకి న్యాయం చేయటం తన ధర్మం అనుకున్నాడు. మరోవైపు శిష్యుడైన భీష్ముడు తన గురువుకు ఎదురు నిలబడాల్సొచ్చినా తను చేసిన ప్రతిజ్ఞను కాపాడుకోవటం తన ధర్మమనుకున్నాడు. అందుకే ఈ యుద్ధంలో ఎవరు హీరో, ఎవరు విలనని చెప్పడం చాలా కష్టం. అలా ఆ కాలంలోని ఇద్దరు అత్యంత గొప్ప శక్తుల మధ్య ఎవరో ఊహించని ఒక భీకర పోరాటానికి రంగం సిద్ధమైంది. గురువు మరియు ఆయన అత్యంత గొప్ప శిష్యుడు, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. చరిత్రలో బహుశా ఎవ్వరూ అలాంటి పోరాటాన్ని చూసి ఉండరు. ఒక్కసారి ఊహించుకోండి, వారి దివ్యాస్త్రాల నుండి వచ్చే శక్తికి భూమి మొత్తం కంపించిపోయింది. వాళ్లు వేసే ప్రతి దెబ్బకు ప్రపంచ పునాదులే కదిలిపోయినట్టు అనిపించింది. వాళ్ల పోరాటం ఎంత తీవ్రంగా ఉందంటే ఆకాశంలో నక్షత్రాలు కూడా వాటి స్థానాల నుంచి కదిలిపోతున్నాయా అన్నంత భయంకరంగా ఉంది పరిస్థితి. పరశురాముడి అపారమైన శక్తికి భీష్ముడి అచంచలమైన ధైర్యం తోడైంది. రోజులు గడిచిపోతున్నాయి, కాని ఎవరూ ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. అది ఒక అంతులేని యుద్ధంలా మారిపోయింది. ఈ యుద్ధము ఇలాగే కొనసాగితే సృష్టికే ప్రమాదం వస్తుందని దేవతలు భయపడ్డారు. అందుకే వాళ్లు జోక్యం చేసుకోవాల్సొచ్చింది. యుద్ధాన్ని ఆపి ఇద్దరూ సమాన బలం కలవారని, ఈ యుద్ధంలో గెలుపోటములు లేవని ప్రకటించారు. సరే, యుద్ధమైతే ముగిసింది. కాని అంబ కథ ఇక్కడితో అయిపోలేదు.
ఈ ఫలితం ఆమెను ఎలా ప్రభావితం చేసింది? ఆమెలోని ప్రతీకార జ్వాల ఆరిపోయిందా లేక ఇంకా పెద్దగా మండిందా? తన చివరి ఆశ కూడా పోవడంతో అమ్మ మళ్లీ తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయింది. తనకు న్యాయం జరగలేదు. తన ప్రతీకారం నెరవేరలేదు. తన కోసం పోరాడిన యోధుడే విఫలమయ్యాడు. కాని ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. ఆ నిరాశ ఆమెను నాశనం చెయ్యలేదు, ఇంకా గట్టిపడేలా చేసింది. ఆమె ప్రతీకారదాహం ఇప్పుడొక వ్రతంలా మారింది. భీష్ముడి పతనాన్ని కళ్లతో చూసేవరకు విశ్రమించకూడదనే ఒక చెదరని ప్రతిజ్ఞ తీసుకుంది. అంబపడిన వేదన, ఆమె చేసిన ప్రతీకార ప్రతిజ్ఞ ఎంత శక్తివంతమైనవంటే అవి ఆమె మరణంతో కూడా అంతం కాలేదు. ఆ ప్రతీకార జ్వాలే భవిష్యత్లో భీష్ముడి మరణానికి కారణమయ్యే ఒక గొప్ప యోధుడి రూపంలో తిరిగి వస్తుందని విధి ముందే రాసిపెట్టింది. ఇదంతా మనల్ని ఒక ప్రశ్న అడిగేలా చేస్తుంది. ఒక ప్రతీకార వాగ్దానం ఒక జీవితాన్ని, ఒక తరాన్ని దాటి చివరికి విధిని కూడా మార్చగలదా? దీని గురించి ఆలోచించండి.